హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. భారతదేశం హిందూ మతంతో ఉన్నప్పటికీ హిందూ ధర్మం మీద నిలబడిన దేశం. అంటే డిఫరెన్స్ ఏంటంటే, హిందూ మతం బొట్టు పెట్టండి అని చెప్పుద్ది, హిందూ ధర్మం పక్కోడికి అన్నం పెట్టండి అని చెప్పుద్ది. ఆ పక్కోడికి అన్నం తినేవాడికి బొట్టు ఉందా లేదా కూడా చూడదు. కొన్ని వందల సంవత్సరాలుగా ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, జైనిజం కానీ, బుద్ధిజం కానీ ఇంత స్వేచ్ఛగా ఈ దేశంలో వ్యాపించిందంటే దానికి కారణం హిందూ ధర్మం. మనం వీఆర్ యాక్సెప్టర్స్. మనం అంటే హిందూ ధర్మంలోనే ఉంది. పరమత సహనం అనేది ధర్మంలోనే ఉంది. నువ్వు ఆ రూట్లో వెళ్ళా, నేను ఈ రూట్లో వెళ్ళా, మనం అందరం వెళ్ళేది ఒకటే డెస్టినీరా అనేది మన సనాతనంగా వస్తున్న మన హిందూ ధర్మం. సనాతన ధర్మం అంటేనే అది. సో ఈ మధ్య కొంచెం ఫ్యాషన్ అయిపోయింది సనాతన ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడం, గుళ్ళ మీద కామెంట్లు చేయడం. ఇది బేసిక్గా ఈ ధర్మాన్ని నమ్మే వాళ్లే గుడికి రావాలి. మన భగత్ సింగ్ లో